మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఎట్లా ఉన్నారు? ఏది రామానురా నువ్వు ఎట్లా వదిలు. ఈ అమ్మాయి జుట్టు చూసారా ఎట్లా ఉంది? చింపిరి జుట్టు. జడ వేసుకుంటేనే ఇంత లక్షణం కావాలి. నూరా ఓ నూరా తిరుగు ఎట్లా ఉంది? అన్నిటికీ పిల్లులు పెట్టుకున్నా అక్కడ గుండు కొట్టించుకున్నావా ఈ మధ్య? కటింగ్ చేస్తారా ఇంట్లో? కటింగ్ చేస్తారా? నువ్వు పిల్లవాడువా? మీ నాన్న చేయిస్తాడు. నాన్నలకు అమ్మలకు ముందు బుద్ధి లేదు. ఇట్లా చుట్టూ ఉంటే ఏమవుతుందో చెప్తారు. కూర్చో. ఏది నువ్వురా లక్ష్మి, ఇట్లా నువ్వురా నువ్వే ఈ అమ్మాయి లక్ష్మి కదా అమ్మగా. ఈ జుట్టు కూడా ఎట్లా ఉందో చూడండి. ఆడపిల్లలకి ఈ వయస్సులో జుట్టు ఎట్లా ఉంటుంది? జుట్టు చక్కగా లాగి కట్టాలి. నువ్వు చుట్టూ లాగి కట్టుకొని అక్కడగా ఇకపోతే ఆ పిల్ల ఇక్కడ నువ్వు కూడా ట్రాపింగ్ చేసుకుంటావా? గుండు చేయించారా? ఎప్పుడు? మా చెల్లెలకి అప్పుడు 3 చేపియాలని చెప్పించింది. చేపియాలనే? ఏ ఊరు మీది? హైదరాబాద్. పెద్ద బస్సులో చేపియాలంటారా వాళ్ళు? జుట్టు మీద లక్ష్యం ఎవరికి ఉండదు. ఆ పెద్ద పిల్ల చూడట్టుంది. నువ్వు రామ్మా, వేరే నువ్వు కూడా గుండు గురించున్నావు ఎవరన్నా? కటింగ్ చేపి ఏముంది? పొద్దుటూరు చేపించడం అంటారా? ఇది కొత్తగా ఎందుకు కటింగ్ చేయించారు? నువ్వు చేయించుకుంటావు. ఎందుకు చేయించుకుంటావు? ఫ్యాషన్ ఎందుకు మరి? జడ వేసుకుంటావు ఇష్టం లేదా నీకు? ఎందుకు చేయించుకోవడం చెప్తాను కూర్చో. ఇక ఇప్పుడు మగపిల్లలలో ఎవ్వరి జుట్టు సరిగ్గా లేదు. ఇట్లా ఋత్విక్ తలకే దిగుతావా? తగ్గుతావా? ఇచ్చంటే కరెక్ట్ తలకే దిగుతావా? ఇది వెనక్కి నువ్వా? కూర్చోవా? కూర్చో ఎక్కడ ఇదే కూర్చో. చూడు, అందరు చూడండి. జుట్టు ఎట్లా దూకోవాలంటే ఇట్లా ముందు వెనక జుట్టు తెలుసున్నాయి. వెనక జుట్టు చిన్నపిల్లలు తలకి నూనె రాసుకోవాలి. నూనె రాసుకుంటేనే తడవు. చక్కగా అటు కూడా అట్లా పెట్టాలి. అర్థమైందా? ముందు ఎందుకో చెప్పి తర్వాత ఇప్పుడు ఇద్దరి తెచ్చు. ఈ అల్లరికి అందరికీ కారణం జుట్టు. ఎందుకో తెలిసిన
తెలుసా? ఎందుకో తెలుసా? తెలియదు. చెబితే వింటారా? సరిగా వింటారా? పక్కగా చూడకుండా వినాలి. వినండి. దేహంలో ఇక్కడ గిల్లితే ఎక్కడ తెలుస్తుంది నొప్పి? మెదడులో తెలుస్తుంది. అంతేనా? ఇక్కడ అన్ని కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మెదడులో ఉంటాయి. అర్థమవుతుంది ఈ మాట? ఉంటున్నారు అసలుగా. దేహంలో కంట్రోల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మెదడులో ఉంటాయి. మెదడు కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయి? మెదడులోనే ఉంటాయి. అర్థమవుతుందా? అన్ని కంట్రోల్స్ మెదడులో ఉంటాయి, మెదడు కంట్రోల్స్ మెదడులో ఉంటాయి. కంటికి కన్ను ఇక్కడ ఉంది, కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. కాలు ఇక్కడ ఉంది, కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. ఈ కాలు నరాలు సరే, కాలుకి మెదడులో నరం చెడిపోతే కాలు మళ్ళీ పనికిరాదు. అర్థమవుతుందా? మెదడులో నరాలు చెడిపోకూడదు, అంత కంట్రోల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అన్ని ఎక్కడ ఎదిరినప్పటికీ కూడా అన్ని నీకు కంట్రోల్లో ఉండాలి. నువ్వు చెదిరిపోకుండా ఉండాలి, నీ కంట్రోల్లో ఉండాలి. ఆ తర్వాత నీవు కూడా నీ కంట్రోల్లో ఉండాలి. అన్ని మెదడు కంట్రోల్లో ఉండి మెదడు కంట్రోల్లో ఎట్లా ఉంటుందో అన్ని నీ కంట్రోల్లో ఉండాలి, నీవు నీ కంట్రోల్లో ఉండాలి. ఇదేమో ఎగ్జాంపుల్, ఉపమానం. లోపలేమో లోపల నేను, బయట నేను. అంటే రెండింటికి, లోపలికి బయటకి కూడా ఇంతే సిద్ధాంతం. ఇప్పుడు ఈ తల నుంచి తలలో పోతే ఈ జుట్టు ఎక్కడ పుడుతుంది? తలలో పుడుతుందా, ముక్కులో పుడుతుందా? చెప్పండి. జుట్టు ఎక్కడ పుడుతుంది? నోటితో చెప్పండి. తలలోంచి పుడుతుందా, ముక్కులోంచి పుడుతుందా? జుట్టు ఎక్కడి నుంచి పుడుతుంది? అందరూ చెప్పండి. తలలోంచి పుడుతుంది, అంతేనా? మరి తలలోంచి పుట్టిన జుట్టు చింపిరిగా ఉంటే లోపల మెదడు ఎట్లా ఉంది? చింపిరిగా ఉంది. అర్థమవుతుందా? మెదడు సరిగ్గా లేకపోతే మెదడు నుంచి వచ్చి జుట్టు సరిగ్గా ఉండదు. మెదడు జుట్టు చిందరగా ఉంటే దాన్ని మీరు వశం చేసుకోకపోతే మెదడుని ఎట్లా వశం చేసుకుంటారు? అర్థమవుతుందా? జుట్టు దువ్వుకోమంటే నకరాలు తీయద్దు. తెలంగాణలో నకరాలు అంటారు, ఇక్కడ వ్యధభాషాలు తీయద్దు. జుట్టు సరిగ్గా దువ్వుకోవాలి. ఎవరన్నా ఒకళ్ళు రండి, మళ్ళీ చూపిస్తా. నారాయణ రామ్మ, నువ్వు రా. ఎవరు ఒక జుట్టు ఇక్కడ దిగుతారు, ఇక్కడ దిగుతుంది. ఇది ముందుకే ఉంటుంది. జుట్టు ఎక్కడ ఉండాలంటే ఇక్కడికి అంతా జుట్టు అడగాలి. ఆడపిల్లలు జడ వేస్తే ఎట్లా ఉంటుంది? గొప్పిగేసి ఉంటుంది. అందుకనే మగపిల్లల కంటే ఆడపిల్లలు కొంచెం ఒదిగి ఉంటారు. అర్థమవుతుందా? మగపిల్లల కంటే ఆడపిల్లలు ఈ రోజు వాళ్ళకు వేషాలు ఇస్తున్నారు కనుక చెందరబందరైపోతారు. కానీ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎందుకు ఒదిగి ఉంటారంటే వాళ్ళు చుట్టూ చక్కగా లాగి కడతారు. అమ్మ నాన్న చేయలేదనుకో, వాళ్ళు గట్టి పడితే తిరిగారా? చెడిపోయేది ఎవరు చెడిపోతారు? అమ్మాయి చెడిపోతారు. అమ్మ నాన్న చేయలేదని చెప్పేసి మీరు చేయకుండా పోతే చెడిపోయేది మీరు. బాధ్యత మీదే, ఎదిగే బాధ్యత మీదే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బాధ్యత మీకు తెలియాలి. ఇది తెలుసుకోండి. ఎట్లా చెప్పండి. మీ బాధ్యత చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకే చెప్పారు. ఎవరికి ఆకలిస్తే వాడు అన్నది రాలి అని చూడుతున్నా. కనుక ఈ జుట్టు పుట్టినప్పుడు ఎంత వచ్చింటే ఇట్లా అది పుట్టుకలో సంస్కారం లేకపోతే అట్లా వస్తుంది. సంస్కారం ఉన్న వాళ్ళకి రాదు. అది కూడా
మీ అల్లరి జుట్టులో తెలిసిపోతుంది కనుక చేయాలి. జుట్టు చక్కగా ముందు పెడితే తర్వాత పూర్తిగా పెడుతుంది. బలవంతంగా చూడాలి. తలకి నూనె రాసి చుట్టూ నుదురు మీద పడకూడదు. నుదురు అంటే ఇది నుదురు. చుట్టూ నుదురు మీద పడకూడదు. చుట్టూ నుదురు మీద పడిన వాడు ఎన్నాటికి బాగుపడడు. అది షోక్. కొంతమంది ఇది పడుతుంటే చాలా అతను ఒకప్పుడు ఒక 75-80 సంవత్సరాల వెనక మా చిన్నతనాలు మేము ఈ వయసులో ఉన్నప్పుడు చుట్టూ తల దువ్వుకుని రాకపోతే కర్ర తీసుకొచ్చి పుట్టేవాడు. ఇప్పుడు లెక్కలేదు. ఇష్టం, చెడిపోవడానికి ఇష్టం. అట్లా చేస్తే ఏమవుతారు మీరు? మనిషి చక్కగా ఒదిగి ప్రశాంతంగా ఉండటం కోసం అట్లా ఉందా? ఇట్లా నేను దూపించుకోవడం కాదు. నువ్వు దూకుంటావా? అట్లా వెనక్కి దూకోవాలి. దూకుంటావా? బుద్ధిమంతుడు. ఈ దుడ్డు చెప్పలే. ఈ దుడ్డు ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉన్నాడు ముకుందుడు. వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం కూడా లక్ష్యం లేదు. ఇద్దరికీ లక్ష్యం లేదు. చెబితే ఏంటో ఆలోచన చేస్తారు వాళ్ళు. అంత రోజులు మూసేసింది. పిల్లలు ఎట్లుంటారు? ఇట్లా దూకుంటావా? దూకుంటావా? వీళ్ళందరికీ ఒక్కొక్క దువ్వెను కొని ఇచ్చేసాడు. దువ్వెను కొని రాగానే వీళ్ళ చేత చూపించాలి. దగ్గర దువ్వెనుందా? దువ్వెనుందా? మీ దగ్గర ఎవరి దగ్గర దువ్వెనుందా? నీకు దువ్వెను తీయాలా? నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను. దుర్సుకుంటావు కదా. పూజిత ఇట్లా సంవత్సరం నుంచి చెప్తాను. మాతవారికి వచ్చి మాటికి దేవత ధర్మ సందేహాలు ఉండాలి. ఆ ధర్మ సందేహాలు సరిగ్గా యువత చూసుకోవు, తరదుకోవద్దు. మధ్యలో 5 మంది వచ్చిన కూడా పఠనం ఇబ్బంది. తరదుకోవాలి. ఆ తగదోకపోతే ఎంత చింపిలుగా ఉంటాడో, మెదడు ఎంత చింపిలుగా ఉంటుంది. నీ వలన కాదు. మెదడు లోపల ఉంది, చుట్టూ బయట ఉంది. బయట ఉన్న చుట్టూ దువ్వుకోవడం చేత కాకపోతే లోపల ఉన్న మెదడుని ఎటు దువ్వుకుంటారా? ఇక్కడ దువ్వదా ఉంటే రేపు తీసుకురా నాకు దువ్వి చూపించు. ఏం దువ్వుకుంటావు? ప్రహ్లాదుడి సినిమా చూసారా మీరు? చూసారా? ఎంతమంది చూశారు? సరిగ్గా చేతులు తండ్రి. సరిగ్గా ఎంతమంది చూశారు? దృష్టి పెట్టి సరిగ్గా చూడాలి. అంతేనా?
నువ్వు సరిగ్గా చూడలే, చేతులు ఎత్తని వాళ్ళు సరిగ్గా చూడలేదన్నమాట. ఆ ప్రహ్లాదుని మొహం ఎట్లా ఉంది చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది. సినిమానే కావచ్చు, అది ఆడపిల్ల. సినిమాలో ఆడపిల్ల ఎంత ప్రశాంతంగా ఉంది. మరి వాళ్ళ నాన్న ఏం చేశాడు? చంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చదివిపోవాలి. ఇళ్లలో కుర్చీల మీద కూర్చుంటారు, టేబుల్ ముందు అన్నం తింటారు. అది సంస్కారం కాదు, అది సంస్కారం కాదు. కింద కూర్చోవాలి. చూడు, వీళ్ళకి 97 వయస్సు, నీకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు. ఎట్లా కూర్చున్నాడు చూడు, కుర్చీలో కూర్చున్నా ఎట్లా కూర్చుంటాడు. కూర్చున్నారు అంటున్నారా? చుట్టూ దూకోవాలి, పద్మాసనం. ఇది పద్మాసనం అంటారు. పద్మాసనం వేసి కూర్చోవాలి. ఈ రెండు ఇక్కడికి వచ్చి 8 రోజులు మీకు ఉన్నందువల్ల ఇంటికి పోతే ఈ రెండు బాగా అభ్యాసం చేయండి. మా మఠంలో 2.5 సంవత్సరాలు బడి నడిపితే 2.5 సంవత్సరాలు పిల్లలు రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇట్లనే కూర్చునేవాడు. కింద కూర్చొని చదువుకున్నారు. బడిలో ఎట్లా చదువుకున్నప్పుడు ఎట్లా చదువుకున్నారు. రాత్రి నిద్రపోయేదాకా ఇట్లా కూర్చునేవాడు. ఎవరు మీలా కాడిట దాకా ఇట్లా కాడిట్టే ఇది ఎట్లా ఆడిస్తే పనికెత్తారు మీకు. కనుక ఇట్లా తల దూకోవడం ఒకటి, తర్వాత పద్మాసనం వేసి కూర్చోవడం, ఈ రెండు. ఇది ముందు బాగా తెలుసుకుంటే ఆ తర్వాత మిగతా విషయాలు. మీ దగ్గర మీకు బాలబ్రహ్మ పుస్తకాలు ఇచ్చారు. బాలబ్రహ్మ పుస్తకాల్లో కవర్ చిరిగిపోకుండా ఎంతమంది ఉంది చెప్పండి? కవర్ ఊడిపోకుండా. చూడు 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 చూడు, పుస్తకం ఇస్తే అట్ట పేజీ తిప్పుతారు. అందరూ పేజీ నలిగిపోదు, పేపర్ నలిగిపోతుందా లేదా? వింటున్నారా? ఇక్కడ చూడండి, పేజీ తిప్పమంటే ఇట్లా. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చంపబుద్ధి కాదు, చెడుపు తీసి కొట్టాలి. లోకానికి అంత చెడుపు చేస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు బాగు చేస్తారా? నిదానం ఎట్లా ఉంటుంది? భారీ అట్లా ఇక్కడ చూడాలి. అందరం ఎట్లా తీయాలి? అట్లా తీయాలి, అంతేనా? ఏ చూడు, ఏ శిథిలావస్థలో ఉంది. మొన్న ఒక అమ్మాయి వచ్చి, అబ్బాయి వచ్చాడు, కవరు చిరిగిపోయింది అని నాతో చెప్తే ఏం చేయాలి? నేను ఇక్కడే పెట్టిపోయినా, అంత లక్ష్యంగా ఉన్నావు. పుస్తకాలు పట్టుకోవడం చేత కాని వాళ్ళకి ఏమంటారు? ఇది సరస్వతి. పుస్తకం చింపావంటే సరస్వతిని చింపినట్టేగా. అర్థమవుతుందా లేదా? నీ పుస్తకం కవర్ చిరిగిపోయిందా? ఎవరు చింపారు? వాడు చింపాడా? అక్కడి నుంచి పెట్టావు నువ్వు. నీ పుస్తకం నీ వర్షంలో ఉండాలి. నువ్వు దగ్గర తీసుకుని పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోవడం జాతకాని వాళ్ళకి కుదిరి ఎట్లా దొరుకుతుంది? ఇవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి. అందులో ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఓపిక ఏది? ఆయన ఆఫీసుకు పోతాడు, ఆమె ఆఫీసుకి పోతుంది. ఏదన్నా వంట చేసి పెట్టేటటువంటి ఓపిక ఉంటే వంట చేసి పెట్టేసి డబ్బాలు కట్టించేసి తన డబ్బా కట్టుకుని చేసిపోతుంది అంతే. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది? మళ్ళీ వంట చేసి పెట్టాలి.
పిల్లలను చూసే ఓపికేది చెప్పండి. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకమున్ గెలువనేరను. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుర అభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున చూడు దానవేశ్వర అన్నాడు. అంటే హిరణ్యకశిపుడు లోకాలన్నీ జయించాడు. సూర్యుడిని ఆగమంటే ఆగుతాడు, చంద్రుణ్ణి అటుపోతాడు, గాలిని ఆగద్దంటే ఆగుతాడు, ఆగమంటే ఆగుతాడు, విషమంటే ఇస్తాడు. అందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు, దేవతలందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. గర్వం వచ్చింది. ప్రహ్లాదుడు ఏమంటాడు? అవునా, ఏమంటాడు? అన్ని లోకాలు జయించావు, అందరినీ జయించావు, కానీ నీ బుద్ధిని జయించలేను నాన్న అన్నాడు. నీకు శత్రువులు 6 ఉన్నట్ల లోపల. కామ చెప్పండి, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర కోరికలు ఉన్నాయి. మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి చెప్పండి? మీకు ఎవరికల్లా కోరికలు ఉన్నాయా? ఎవరికి కోరికలు ఉన్నాయో చెప్పండి. అమ్మో, ఎవరికి కోరికలు లేవు. మనస్సు ఎట్లా ఉంటుందంటే దానికి అది రూపం లేదు, రంగు లేదన్నా, అంతేనా? అంటే రూపం లేదంటే కంటికి కనిపించదు, అంతేనా? ఇప్పుడు మనస్సుకు రూపం లేదని అన్నారు. చదివింది అర్థమైందంటే, చదువుకున్నది అర్థమైంది అంటే, చదివిన పుస్తకమేమో కంటికి కనిపిస్తోంది, అవునా? సరిగా ఉంటున్నారా? చదివిన పుస్తకం కంటికి చెప్పండి, కంటికి కనిపిస్తుందా? పుస్తకం చెప్పండి, పుస్తకం కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. చదవడం అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయాం? మెదడు అంటారు. మెదడు ఎక్కడికి పోయింది? కంటికి కనిపించడం. ఆకలి వేస్తే ఆకలి కంటికి కనిపిస్తుందా? చెప్పండి అందరూ, ఆకలి కంటికి కనిపిస్తుందా? ఆకలి కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది తెలుస్తుందా? తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? కంటికి కనిపించట్లేదుగా. కంటికి కనిపించకపోయినప్పుడు కూడా ఎట్లా తెలుస్తుందో అట్లాగే చదవటం ఉంటే లోపలికి పోతుందంటే కూడా అది కంటికి కనిపించడం లేదు. అంటే కంటికి కనిపించే పాఠాన్ని కంటి కనిపించినటువంటి చోటికి తీసుకెళ్ళిపోతున్నారు. వింటున్నారా? ఈ ఆడపిల్లలు ఎవరు సరిగ్గా వింటారు? కంటి కనిపించే పాఠాన్ని కంటి కనిపించినట్టుగా లోపలికి తీసుకున్నాడు, కానీ మీకు తెలుస్తోంది. ఆ తెలియటం ఎట్లా తెలుస్తుందంటే, కంటి కనిపించే పాఠం కంటే లోపలికి వెళ్ళింది బాగా తెలుస్తుంది. తెలుస్తుంది బాగా?
లోపలికి వెళ్ళింది బాగా తెలుస్తుందా, పుస్తకంలో బాగా తెలుస్తుందా? లోపలికి వెళ్ళేది. అంటే మీకు తెలివి ఎక్కడుందంటే కంటికి కనిపించేది కాదు. అంటే మీరు ఎట్లా బతుకుతున్నారంటే కంటికి కనిపించే బయట నుంచి కంటికి కనిపించని చోటికి వెళుతున్నారు. మీ బతుకంతా అట్లా ఉంది. మనసు కంటికి కనిపించటంలా, బుద్ధి కంటికి కనిపించటంలా, తెలివి కంటికి కనిపించడం. అవుతుందా? కనుక మన తీరు మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడు ఆలోచించామనుకో ఇక అల్లరే అల్లరి. ఈ అల్లరి చేసిన వాడు జీవితం అంతా అల్లరి పాలవుతాడు. ఏమవుతాడు? అల్లరి పాలవుతాడు. ఏది నాకు ఒట్టేసి చెప్పాలి, అల్లరి చెయ్యను. సరే, ఒక మాట వినండి. మనం బయట తిరుగుతున్నాం అనుకుంటాం, వింటున్నారా? బయట తిరుగుతున్నాం అనుకుంటాం, కానీ మనస్సుతో తిరుగుతున్నాం. అర్థమైందా నీకు? మనం బయట తిరుగుతున్నాం అనుకుంటాం, కానీ కంటికి కనిపించని మనస్సుతో తిరుగుతున్నాం. ఇప్పుడు మనసు నువ్వా, దేహం నీవా? ఎవరు చెప్పండి? మనసు నీవా, దేహమా నీవు? చెప్పండి. మనసు. దేహం చచ్చిపోతుంది కానీ మనస్సు సావదు. దేహం చచ్చిపోతుంది కానీ తెలివి చావదు. చచ్చే దేహాన్ని పోషించాలన్నా, చావని తెలివిని పోషించాలన్నా? అంటే దేహానికి అన్నం పెట్టినా, బయట ఏం పని చేసినా కూడా, వింటున్నారా? దేహానికి అన్నం పెట్టినా, బయట ఏం పని చేసినా కూడా బుద్ధిని చెడగొట్టుకోకూడదు, తెలివిని చెడగొట్టుకోకూడదు. తెలివిని చెడగొట్టుకుంటే అల్లరి. అవునా? ఇప్పుడు మూడో మాట అడుగుతున్నా. ఇక్కడి నుంచి లేచిపోయిన తర్వాత అల్లరి చేయనని నాకు ఒట్టేసి చెప్పాలి. చెప్పండి, ఎంతమంది చెప్తారు? చెప్పండి. అల్లరి చేయ. అమ్మో అమ్మో, అంత బుద్ధి వచ్చేసింది వీళ్ళందరికో. నీకు వచ్చిందా బుద్ధి? అబ్బో, రైట్.